వెల్కమ్ బ్యాక్. శాంభవి కర్నూలు జిల్లాలో ఈ పేరు మళ్లీ వినిపిస్తోంది. 6 ఏళ్ల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి వారసురాలుగా ప్రకటించుకొని హడావిడి చేసిన శాంభవి మళ్లీ సూర్యనందిలో ప్రత్యక్షమైంది. అప్పుడు చిన్నపిల్లగా ముద్దులెలుకుతూ కనిపించిన శాంభవి ఇప్పుడు మహాయోగినిలా దర్శనమిస్తోంది. ఇంతకీ ఇప్పుడు శాంభవి మళ్లీ ఎందుకు సూర్యనందికి వచ్చింది? ఏం చేయబోతోంది? సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఓ చిన్నారికి దైవత్వం ఆపాదించారు. ఆమె వీరభోగ వసంతరాయల అవతారం అని అన్నారు. ప్రజలు నమ్మి నీరాజనాలు పట్టారు. చిన్నారి చిట్టి మాటల్నే దీవెనులుగా భావించి పూజలు చేయటం మొదలెట్టారు. ముక్కు పచ్చలారని చిన్నారికి అతీంద్రియ శక్తులున్నాయని, ఆధ్యాత్మిక చింతనలోనే శేష జీవితం గడుపుతుందని ప్రచారం చేశారు. దీంతో మీడియా అటెన్షన్ చిన్నారిపై పడింది. ఒక్కసారిగా చిన్నారి శాంభవి అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. 6 ఏళ్లు గడిచాయి. శాంభవి మళ్లీ ప్రత్యక్షమైంది. మరోసారి కర్నూలు జిల్లా సూర్యనందిలో ప్రత్యక్షమైందని ప్రచారం జరుగుతోంది. బ్రహ్మంగారు చెప్పినట్లు వీరభోగ వసంతరాయల అవతారం తానేనని శాంభవి అంటున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు శాంభవి ఏమైంది? ఏం చేసింది? ఇప్పుడు సడన్ గా ప్రత్యక్షమవడానికి కారణమేంటి? గుంటూరు జిల్లాకు చెందిన ఉషారాణి, సౌమ్యాచారి దంపతుల ఏకైక కూతురు శాంభవి 6 ఏళ్ల క్రితం సూర్యనందిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమానికి వచ్చింది. శిథిలావస్థలో ఉన్న ఆలయంలో ఒక గదిని తీసుకుని తల్లి ఉషారాణితో కలిసి అక్కడే ఉండటం ప్రారంభించింది. మొదట్లో ఉషారాణి శాంభవి సంరక్షకురాలిగా అందరికీ పరిచయం చేసుకుంది. శాంభవికి అతీంద్రియ శక్తులున్నాయని, ఆధ్యాత్మిక చింతనలో శేషజీవితం గడుపుతుందని అందరినీ నమ్మించింది. 2012 ఫిబ్రవరిలో వీరభోగ వసంతరాయలు సూర్యనంది ఆలయంలో శాంభవి రూపంలో మళ్లీ అవతరిస్తాడని జోరుగా ప్రచారం చేసింది. ఆధ్యాత్మిక గురువు దలైలామా సూర్యనంది ఆలయానికి వస్తాడని అప్పట్లో ఓ తేదీని కూడా ప్రకటించింది ఉషారాణి. అయితే దలైలామా రాకను కొంతమంది వ్యతిరేకించడంతో ఆ ప్రచారం కాస్త తెరమరుగైంది. శాంభవి విషయంలో రాష్ట్రంలో చర్చకు రావడంతో హేతువాద, నాస్తిక సంఘాలు రంగంలోకి దిగాయి. చిన్నారికి ఎలాంటి శక్తులు లేవని, పసిబిడ్డను అడ్డం పెట్టుకుని ఎలాంటి ప్రచారం చేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించింది ధర్మాసనం. శాంభవి తండ్రి సౌమ్యాచారి విచారణకు హాజరయ్యేవారు. ఆర్డీఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా శాంభవిని స్కూలుకు పంపి విద్యాబుద్ధులు నేర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో సూర్యనందిలో శాంభవి ఎపిసోడ్కు తెరపడింది. కోర్టు ఆదేశాల మేరకు శాంభవిని ధర్మశాలలోని వేద పాఠశాలలో విద్యాభ్యాసం చేయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ 6 ఏళ్ల కాలంలో ఎవరికంటా కనపడకుండా శాంభవి సూర్యనందికి వచ్చిపోతుందనే వాదనలు బలంగా వినిపించాయి. యుక్త వయసుకొచ్చిన శాంభవిని మరోసారి వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారంగా చూపించే ప్రయత్నం జరుగుతోందనే వాదన తెరపైకొచ్చింది.